ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర భారతమని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం ఉమెన్స్ కాలేజ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ పాల్గొని తొలుత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అదేవిధంగా గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో సంక్షేమ పాలన సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సత్యానందం, కొప్పాడ రమేష్, చొక్కాగిరి, పప్పు లక్ష్మణరావు, గంటి కుసుమ, ముర్దాండ నాగేశ్వరరావు, మందపాక దుర్గాప్రసాద్, సురాడ తాతాజీ, చోడుపల్లి తాతాజీ, అక్షయ్ దుర్గాప్రసాద్, పిరాది గణేష్, మల్లాడి రామలక్ష్మణ్, కొనాడ రమణ, దారపు సతీష్, బడే ఆనంద్, సమీర్, ప్రవీణ్, మల్లాడి బాబి తదితరులు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడిలాగా ఉద్యమం చేస్తూ సుమారు 10 సంవత్సరాల మట్టి ఉద్యమం చేస్తూ ఆయన టీడీపీతో పొత్తుంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన ఆలోచన ఉన్న వ్యక్తి అని, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతాడని చెప్పేసి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఇవాళ టైఅప్ అయ్యి, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ ప్రభుత్వంతో మూడు పార్టీలు కూడా కూటమితో ఇవాళ మన కాకినాడ జిల్లాలో మన తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా నెగ్గడం, అలాగే కాకినాడ సిటీ వనమాడి కొనబాబు గారు ఎమ్మెల్యేగా నెగ్గడం, అలాగే మాకు పంత నానాజీ గారు రూరల్లో ఎమ్మెల్యేగా నెగ్గడం ఇవాళ గొప్ప శుభదినం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, నిజంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఎలక్షన్ చేయలేదు నాకు తెలుసుండి. ప్రజలే నాయకులు అయిపోయి ఈ బ్రిటిష్ పరిపాలన పోగొట్టుకుని మంచి పరిపాలన ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మన కాకినాడ జిల్లాలో కూడా జెండా ఆవిష్కరణ చేయడానికి వచ్చి మా అందరికీ కూడా గుండెల్లో మనసంతా నింపి ఆయన మా అందరికీ కూడా మంచి చేస్తాడని చెప్పేసి మేము అందరూ కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం బడే కృష్ణ గారు ఇచ్చినందుకు మరి ఒక్కసారి ప్రజలందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటూ చోటుపల్లి తాతాజీ గారికి, అలాగే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి బ్రిటిష్ వారు ఆ రోజుల్లో వర్తకం గురించి మన ఇండియాకు వచ్చి దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించి మనందరూ బానిసలుగా చేసి పరిపాలించారు. అప్పుడు ఆ టైంలో ఎంతోమంది మహనీయులు స్వతంత్ర పోరాటమే ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు ఎంతోమంది, ముఖ్యంగా మహనీయుల్లో చెప్పుకుంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ప్రథమంగా ఉంటారు. ఆయన తర్వాత ఉయ్యాలవాడి నరసింహ, అలాగే పెంగళ వెంకయ్య, అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్, నూరు సీతారామరాజు, అలాగే మరికొంతమంది స్వతంత్రం గురించి పోరాడిన మహనీయుల్లో ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే పెంగళ వెంకయ్య గారు ఈరోజు మన ఎగరవేసిన ఈ జాతీయ పతాకాన్ని రూపొందించిన పెంగళ వెంకయ్య గారు మన తెలుగు రాష్ట్రం చెందినవారు. అలాగే ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసినప్పుడు మన గాంధీ గారి సూచనల మేరకు ఆ రోజుల్లోని ఈ అశోక చక్రం బదులు రాట్నం చిహ్నం కింద పెట్టడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి సూచనకు దాన్ని అశోక చక్రంగా మార్చడం జరిగింది. మరొకసారి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.